ఉత్తర తెలంగాణ జిల్లాలో రానున్న 3 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక ఆగస్టులో సాధారణం కంటే 24% అధిక వర్షపాతం రికార్డైందని వాతావరణ అధికారులు తెలిపారు. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణకు మరొక వర్ష సూచన అని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అసలు ప్రధానంగా వాతావరణము ఎక్కడ వర్షం పడుతుంది, ఎంత సెంటీమీటర్లు పడుతుంది, ఏ డైరెక్షన్ వల్ల వస్తుంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా సార్, వాతావరణం రానున్న 3 రోజుల పాటు ఎలా ఉంటుంది సార్? మనకి నిన్న ఉదయానికి ఉత్తర ఒరిస్సా తీరం సమీపంలో మనకి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది ఈ రోజుకి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో అది ఉత్తర ఒరిస్సా, దాని సమీపంలోని జార్ఖండ్, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటి వాయువ్య దిశలో ముందుకి వెళ్లిపోయే ఉత్తర భారతదేశంలోకి ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టం నుంచి 7 నుంచి 7.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంది. ఈ ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణలోని ఒక 3-4 జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా ఈ రోజు చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఇక్కడ మనకి మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, అలాగే మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మనకి మోడరేట్ రైన్స్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం ఏ ప్రాంతంలో ఏర్పడ్డది సార్? ఎక్కువ ఉత్తర తెలంగాణ సైడ్ కానీ మరియు తెలంగాణ ఈశాన్య తెలంగాణ సైడ్ కానీ ఎంత వర్షపాతం పడే అవకాశాలు ఉంటాయి సార్? మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం కేంద్రీకృతమై ఉంది. తీవ్ర అల్పపీడనంగా మారింది. అయితే రాగల 24 గంటల్లో ఇది ఉత్తర ఒరిస్సా తీరాన్ని దాటి ముందుకు వెళ్తుంది కాబట్టి క్రమేపీ మన మీద కూడా ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అయితే ఈ రోజు దానికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఆవర్తనం అనేది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్స్ ఎత్తు ఉండి, ఎత్తు పెరిగే కొద్దీ అది నైరుతి దిక్కుకి వాలి ఉండటం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఈ రోజు చెదురుమదురుగా రెయిన్స్, మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. ఒక 4 జిల్లాలు మటుకు మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ 4 జిల్లాల్లో భారీ వర్షం సూచన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా గతంలో చూసుకుంటే ఆగస్టులో కూడా భారీ వర్షాలు కూడా కొనసాగాయి సార్. ఇప్పటి వరకు ఎంత సెంటీమీటర్లు పడింది, ఎంత ఎక్సెస్ ఉంది, లేకపోతే ఏమైనా డెఫిషియన్సీ ఉంది సార్? మనం ఇప్పుడు తెలంగాణ 33 జిల్లాల సగటు చూసుకున్నట్టయితే మనకి మాన్సూన్ బిగిన్ అయిన దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే మనం +24% లో ఉన్నాము. అంటే ఈ రోజు వరకు మనకి యాక్చువల్ గా మనకి నార్మల్ రెయిన్ఫాల్ అనేది 59 సెంటీమీటర్లు, 592 మిల్లీమీటర్లు అయితే ఈ రోజు వరకు మనకి 734 మిల్లీమీటర్లు పట్టడం జరిగింది. సో ఒక 24% మనం అధికంగా ఉన్నాము. అయితే 2-3 జిల్లాలు ఇంకా కొంచెం లోట్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనకి నిర్మల్ జిల్లా చూసుకున్నట్టయితే -26% లో ఉంది. అట్లాగే పెద్దపల్లి జిల్లా -13% లో ఉంది. మరొక జిల్లా నల్గొండ జిల్లా -14% లో ఉంది. మిగిలిన జిల్లాలన్నీ ఇంచుమించుగా ఎక్సెస్ రెయిన్ఫాల్ లో ఉన్నాయి. ఏదైతే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే రానున్న 24 గంటల పాటు ఏ విధంగా వాతావరణం ఉంటుంది? రానున్న 24 గంటలు హైదరాబాద్ 3 జిల్లాల్లోనూ చూసుకున్నట్టయితే ఆకాశం మేఘావృతమై ఉండి కొద్దిగా లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే అక్కడక్కడ జల్లులు పట్టము, కొద్దిగా డ్రిజిల్ పట్టము, సాయంత్రం సమయాల్లో 1-2 చోట్ల పాసింగ్ షవర్స్ ఒక 10-15 నిమిషాల సేపు కొద్దిపాటి స్పెల్స్ కొనసాగే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్దగా భారీ వర్ష సూచన అయితే లేదు. ఓవరాల్ తెలంగాణగా ఏ విధంగా వాతావరణం ఉంటుంది సార్? మనకి ఈ రోజు ఉన్నటువంటి అల్పపీడనం రేపు తీరాన్ని దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతుంది. ప్లస్ తెలంగాణ ప్రాంతానికి దూరంగా జరిగిపోతుంది కాబట్టి రేపటి నుంచి తెలంగాణ మీద ఈ అల్పపీడన ప్రభావం గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. సో రేపటి నుంచి మనకి కొద్దిగా పొడి వాతావరణం, ఒక 2-3 రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకి ఈ నెలలో విస్తృతంగా చాలా
చాలా వర్షాలు పడి చాలా చోట్ల తేమ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నందువల్ల మనకి టెంపరేచర్లు పెరిగినప్పుడు సాయంత్రం సమయంలో కొద్దిగా లోకల్ గా అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 20 నిమిషాలు 30 నిమిషాల సేపు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటుంది. ఏదైతే చూసుకుంటే అల్పపీడనం ఏర్పడ్డ కారణంగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కేవలం ఉత్తర జిల్లాలు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దక్షిణ ఈశాన్య జిల్లాలు కూడా తక్కువ తేలికపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారి తెలిపారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం తేలిక వర్షపాతం ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా ప్రధానంగా తెలిపారు. రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో మరి కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుందని కూడా వాతావరణ అధికారి ఇప్పటికే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.